ఏదొత్తుతారు ఇక్కడ అవుతుంది కాదు. కేసీఆర్ శివగాని పెళ్లి చేస్తే నువ్వేమనవా మరి? ఆ పిల్ల కర్రగుంది బాగలేదు అని చెప్పవా? చెప్తే ఎట్లా మెచ్చిండమ్మా నేను మనమడు కర్రగుంటే మనిషి కాదా చెయ్యదా? మరి ఎట్లా మెచ్చిండు ఎట్లా చేసిండు? వీళ్ళు 2-3 సార్లు అన్నాడు పాపం నేను పాటి పట్టలే. వీడు కూడా చెప్పిండా? ఏమన్నాడు? శివగాడు ప్రేమించి చేసుకుంటుంటంట. చేసుకే లేరా వాడు ఎందుకు చేసుకుంటాడని నేను అన్నా. నేనే గెదిరించిన అవన్నీ. మరి ఇప్పుడు నిజంగానే చేసుకుంటా? నిజంగా చేసుకుంటా. కేసీఆర్ ఎప్పుడు వచ్చిండు మీ ఇంటికి? 8 గంటలకు వచ్చిండు. ఈ రోజే వచ్చిండా? మా ఇంటి రాలే కంచిండాడ. ఏడా కంచిండాడ? ఏడా స్టేషన్ కన్నా కంచిండు. పోయినావా నువ్వు స్టేషన్ కాడికి? ఆయన ఇచ్చిండు అన్ని. మొన్న ఎత్తేలే బిడ్డ. ఎవరని చూస్తే నిజమా అనుకుంటారు. నిజంగానే ఎత్తేయచ్చు. ఆటలు ఎత్తేసాము. అవుతారు ఇంకా బండి ఎవరు కుదిరు మరి? బండి పెట్టుకుంటూ ఏమో బండి తెస్తాడా ఆడికి గుద్దిరు ఎవరు నేను బండి తోటి ఈడే ఇట్లా పట్టి ఇట్లా వంశం కుదిరినా ఇట్లా లేవట్టిండు ఉంటది కదా. తీసుకుపోయినా మా పంచాయతీ పెట్టిపోయాను కూర్చోబెట్టి. నిజమా అనుకుంటు అమ్మ ఎంత తెచ్చిపోయి తెచ్చిరు అనుకుంటు నేను నిజంగానే ఎరగొట్టవచ్చు అని అంటారు. నిన్ను ఒకరు గుద్దలేరా బండి వేసుకొని? ఒకరు గుద్దలే, నేను కింద పడేసిన. సూపర్. శివాని బిడ్డ పుట్టితే మనకు కొడుకు పుట్టిన 7 సంవత్సరాలు అంటారు. కొడుక ఎక్కడ ఏడుస్తుంది మరి? చూసినావా? స్నానం చేపిస్తుందో ఏమో. నీడ నిలబడ్డా గిడ మొక్కలు కట్టుకొని నిలబడ్డా కాదు పంపుతున్నాయి. పిఎన్కని పోతాను అంటున్నా. ఫోన్ చేసి పోతా తిరిగి శుభగడ వాడి వంశగడ పోతాడని అన్నాడు. నయ్యమైతే దీనికి అంత కాలు కూడా వస్తున్నాయి. లేవంటే బిడ్డ రేపిస్తాడంట. పిల్లగాడంట. పిల్లగాడిని ఎత్తుకున్నావా? నేను పోలేదు అక్కడ ఎక్కడనో ఏమో. పిల్లగాడు ఎట్లున్నాడు? ఎర్రగా ఉన్నాడు కర్రగా ఉన్నాడు? పిల్లగాడు ఎట్లున్నాడు? నేను చూడలే ఇంకా. ఏడుస్తుండా? ఏడుస్తున్నాడు. వినబడ్డా? ఏమో ఓ వాని ఏడుస్తుండు. ఓ వా అంటాడా పుట్టినోడు? పుట్టినోడు ఓ ఓ అంటాడా? శివగాని పిల్లల్ని ఏం చేద్దాం? శివగాని పిల్లల్ని ఏం చేస్తావు అంటున్నా? నల్లగా ఉంది, ఎండుకలు లేవు, బొట్టుమలు ఉన్నాయంట. బొట్టు ఎండుకలు లేవంటావా? చూసిందంట కదా పిల్ల. బాగలేదు చూసినవామో పిల్లను. కూడా వచ్చింది. ఈడికి వచ్చిందా ఇంటికి? ఇద్దరు వచ్చిండ్రు. వాళ్ళ నాయనేమో ఆయన వచ్చిండు. శివగాడు వచ్చి శివగాడు వచ్చి అమ్మ చెప్పాను అంటున్నాడు. ఏం చెప్పాలరా? మీరు ప్రేమించి ముందుగా చేసుకుంటే తప్పు కాదారా? నేనేం చెప్పాలరా? నాకేం గుర్తు ఇవన్నీ నాకు ఎక్కలేదు ప్రేమించుకొని చేసుకుని. స్టోరీ చెప్తుందా మన స్టోరీ చెప్పి ఏమన్నారు? ఇక వచ్చి కానీ నిలబడ్డాడు. నేను కూడా గడ నిలబడ్డా. వచ్చి ప్రతి షాక్ వేసింది. పాలు తాగినాక కాళ్ళు వణుకుతున్నాయి. ఇక గుంజుతున్నాయి, పొడుస్తున్నాయి, వణుకుతుంది. పోయమ్మ నీకు అంత పిల్లగాడు వస్తే నేను తగ్గి పిల్లకాడని పోనాని ఇక వచ్చిన ఇష్టం వరక. మరి వాళ్ళకి ఏం తెచ్చి పెట్టలేదా? వాళ్ళు అన్నం తినలేరా? తినలే. అట్లనే పోయినారు. ఆ పిల్ల ఏమన్నా పట్టుకొని చూసిందా నిన్ను? దగ్గరికి రాలే. దగ్గర కూడా రాలే. అమ్మాని పలకరియలే? ఏంటోళ్ళు వాళ్ళు? ఏంటోళ్ళ పిల్లని చేసుకుండు? దాసరుల పిల్లని. దాసరోళ్ళ పిల్లనే చేసుకుందా? మరి నిన్ను పలకరియలే? గడ్డ మీద వండుకుంటుండ్రు. మన సీసపెంకలు వేసుకొని వస్తారు చూడు. సీసపెంకలు ఏరుకునే పిల్లని చేసుకున్నాడా వాడు? చూసినాను వాళ్ళ ఇల్లు పక్కకే ఉన్నది. రోడ్డుకు గిత్తంతా రోడ్ మీద సీసపెంకలు ఏరుకునేది అని చేసుకున్నంట. పిల్లలు దొరుకుతులేదేమో అందుకే చేసుకున్నాము. బాబు పిల్లలు దొరకరు అవన్నీ. అదేమో మస్తు పిల్లలు
అదే మరి సొమ్ము ఎట్లుంది? సొమ్ము అంతా ఈడ పెట్టిపోయిందని అంటున్నావు. ఏమో అంటుంది వచ్చి మా సొమ్మంతా పోయింది, మా అబ్బాయి ఈయనే పెట్టినా అంటుంది. నువ్వు ఇట్లా అమ్ముకున్నావా మరి? నేను ఎందుకు అమ్ముకున్నా? నాకే మరి ఈడ పెట్టింది ఎక్కడ పోతుంది? నువ్వే తీసుకున్నట్టు. నువ్వు నేను తీసుకోలే తల్లి. ఎవరు తీసుకురు? ఎవరు తీసుకోలే. ఆమె పుట్టినే వదిలిపోయింది. ఇగో సీస పెంకలు అమ్మటోళ్ళ దగ్గర చాలా సొమ్ము ఉంటుంది తెలుసా? ఉంటే అంటా నాకే గుర్తు. మరి ఎందుకు అమ్మినవు? నేను అమ్మలేదమ్మా. మరి ఎవరు తీసుకున్నారు? ఏమో ఎవరు తీసుకున్నావు? నేను అమ్మలే. నేను ఎందుకు అమ్ముతా? ఇంట్లో పోయి ఇంట్లో మీ తమ్ముడు వచ్చిండా? ఏమన్నాడు? రాలేదా?